శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ వారం రాశి ఫలములు ఎలా ఉన్నాయో చూద్దాం. డిసెంబర్ 9, 2024 నుండి డిసెంబర్ 15, 2024 వరకు వార ఫలములు చూద్దాం. మొదటగా మేషరాశి. ఈ వారం అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. వారం ప్రారంభంలో డబ్బు చాలా ఖర్చు అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవటం అవసరం. ఆర్థిక సంక్షోభంలో పడవలసి వస్తుంది. ముందు జాగ్రత్త మంచిది. ఈ వారం ఏ పనైనా కూడా ఆతృత చెందకుండా పని అయింది అన్నప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళడం మంచిది. అన్ని రకాలుగా శ్రేయోదాయకము. ఈ వారం మేషరాశి వారు రోజుకు 21 సార్లు చొప్పున ఓం దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని రోజుకి 21 సార్లు జపించిన మీకు కొంచెం ఉపశమనం అనేటువంటిది లభించడం జరుగుతుంది. వృషభ రాశి. ఈ వారం ఆరోగ్య సంబంధితమైనటువంటి సమస్యలు స్వల్పంగా ఉంటాయి మరియు మానసిక ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఇంకా ఈ వారం మీ సంపద చాలా వరకు నిల్వ చేయడానికి ప్రయత్నించవలసిన అవసరం ఉంది. ఇంకా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మానసిక సంఘర్షణ మరియు కలతలు రావడానికి అవకాశం ఉన్నది. వృషభ రాశి వారు రోజుకి 24 సార్ల పాటు ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని చదివిన లేదా లక్ష్మీ అష్టోత్తరము చదివిన ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మిథున రాశి. మునుపటి వారం మీ మానసిక ఒత్తిడి బాగా పెరిగి ఉంటుంది, కానీ ఈ వారం మీకు ఆ ఒత్తిడి పూర్తిగా తగ్గే అవకాశం కనబడుతున్నది. ఈ వారం చాలా ఆహ్లాదంగా గడుస్తుంది. మీరు మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో కొన్ని క్షణాలు, మధురమైనటువంటి క్షణాలు గడుపుతారు. ఇంకా మీకు విశ్రాంతి అనేటువంటిది అవసరము. మీ కుటుంబ సభ్యుల ద్వారా, సన్నిహితుల ద్వారా, స్నేహితుల ద్వారా మీకు విశ్రాంతి మరియు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అధిక శ్రమ పడవలసిన అవసరం లేదు. తక్కువ శ్రమతోనే మీరు ఎక్కువ ఫలితమును పొందేటువంటి అవకాశం ఉన్నది. భాగస్వామ్య వ్యాపారం బాగానే కలిసి వస్తుంది. ఈ వారం ఈ రాశి వారు బుధవారం నాడు పేదలకు అన్నదానం చేసిన యెడల, అన్నశాంతి చేసిన యెడల మీకు అత్యుత్తమ ఫలితములు కలుగుతాయి. ఈ వారం కర్కాటక రాశి. ఈ వారం ప్రతికూల ఆలోచనలు మీ మనసులో బాగా ఎక్కువగా ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకుందామన్నా ముందుకు వెళ్ళనివ్వకుండా మీకు ప్రతికూలమైనటువంటి ఆలోచనలే మీ మనసు మరియు మీ బుద్ధి మీకు చెప్తూ ఉంటుంది. మీ స్వభావాన్ని మీరు ఇంకా ఎక్కువగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వారం పెట్టుబడుల విషయంలో సాధారణం కంటే కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వారం మిమ్మల్ని ఒక వార్త బాధ పెడుతుంది. ఈ వారం మీ పనులతో పాటు మీ సుఖాల నెరవేర్పు కోసం మీ మనసు మరింత అంకిత భావంతో ఉంటుంది. దాన్ని బట్టే మీరు నడుచుకుంటూ ఉంటారు. ఈ వారం ఈ రాశి వారు రోజుకు 108 సార్లు ఓం చంద్రాయ నమః అని అనడం గాని, లేదా సాయంత్రం పూట చంద్రుడికి కొంచెం అట్లా బియ్యము అనేటువంటిది, ఒక గుప్పెడు బియ్యం చంద్రోదయం తర్వాత అట్లా ఆయన ముందర వదిలి నమస్కారం చేసుకున్న ఉత్తమ ఫలితాలని చూడటం జరుగుతుంది. సింహరాశి. ఈ రాశి వారు ఈ వారం కొంచెం విశ్రాంతిగా ఉంటారు. మీకు విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఈ వారం ఇంకా గౌరవ మర్యాదలు సంఘంలో పెరుగుతాయి. ఒంటరిగానే మీ ఇబ్బందుల్ని పరిష్కరించుకోవటం జరుగుతుంది ఈ వారం. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల బాధపడిన మానసిక ఆందోళనలు మరియు కలతలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వారం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్తాం జరుగుతుంది. ఇంకా ఈ రాశి చక్రంలో అనేక పవిత్ర గ్రహాల ఉనికి మరియు ప్రభావం. ఈ వారం ఈ రాశి వారు రోజుకి 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని సూర్యుడిని నమస్కరించుకోవడం చేయాలి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈ వారం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వారం చాలా కొత్త ప్రణాళికలతో, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపాటు పనికిరాదు. తెలివి తక్కువ ఆలోచనలు చేయకండి. ఈ వారం మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వారం ప్రతి దానికి తొందరపడకుండా ప్రశాంతంగా ఓపికగా మాట్లాడడం అనేటువంటి చూసుకోండి. కోపంతో మీ నోటి నుండి వచ్చేటువంటి పదాలు వివాదాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంటాయి. ఈ వారం ఈ రాశి వారు బుధగ్రహం కోసం బుధుని యొక్క హవనాన్ని లేదా బుధుని యొక్క ధ్యాన శ్లోకమును పఠించడం చాలా మంచిది. వీరికి అత్యుత్తమ ఫలితాలని అందించడమే కాకుండా సత్ ఆలోచనల్ని ఇవ్వడం జరుగుతుంది. తులారాశి. ఈ రాశి వారు ప్రప్రథమంగా ఈ రాశి వారు ఈ వారం భక్తి భావంతో చాలా ఎక్కువగా ఉంటారు. ఈ వారం మీరు ఎక్కువ ఆహారాన్ని కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ వారం మాత్రమే కాదు, మీరు ఈ వారం నుండి ప్రారంభించాలి అనుకున్నటువంటి పనులు ఈ వారం వీరు శుక్రగ్రహం కోసం యాగము లేదా హవనం చేయడం మంచిది. లేదా శుక్రుని ధ్యాన శ్లోకం పఠించడం ద్వారా వీరికి సౌఖ్యములు పొందే అవకాశం ఉన్నది. మానసిక స్థైర్యము మరియు మానసికంగా ఆనందము రెండూ కూడా ఈ వారానికి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈ వారం
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ఈ వారం మీరు ఔషధ సేవనం చేయవలసినటువంటి సందర్భాలు ఎదురవుతాయి. ఈ వారం కొత్త కొత్త పథకాలతో కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, సఫలీకృతం అవుతారు. సమస్యలు కూడా ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలను ఒక కొలిక్కి వస్తాయి. మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయాలు మీకు అత్యుత్తమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకు అనువైన కాలము. చక్కగా విద్యని అభ్యసించడానికి మీ యొక్క మనస్సు, బుద్ధి మీకు సహకరిస్తాయి. ఈ వారం ఉద్యోగులకు ప్రమోషన్లు వంటివి లేదా ప్రమోషన్ల వ్యవహారాల గురించి సంభాషణలు అత్యుత్తమ ఫలితాలని తీసుకొస్తాయి. ఈ వారం ఈ రాశి వారు ప్రతిరోజు రోజుకు 27 సార్లు ఓం భూమాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు పొందడం జరుగుతుంది. ధనురాశి ఈ వారం ఇంటి లేదా కుటుంబ చికిత్సకు సంబంధించినటువంటి వ్యయ ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి. అంటే మీ ఆరోగ్య సమస్యల మీద లేదా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యల మీద మీకు వ్యయం అనేటువంటిది పెరుగుతుంది. ఈ వారం వృద్ధులకు అన్నదానం చేయడం వల్ల అత్యుత్తమ ఫలితాలను పొందుతారు. మకర రాశి ఈ వారం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కొంచెం మునుపటి వారముల మీద కొద్దిగా ఉపశమనం పొందుతారు. ఇంటా బయట కొంచెం లాభసాటిగా ఉంటుంది. మానసిక స్థైర్యాన్ని పొంది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ వారం అన్ని రకాలుగా శుభ ఫలితాలని సూచిస్తున్నది. అలాగే ఈ వారం సీనియర్ మేనేజ్మెంట్ నుండి ఉద్యోగులకు, విద్యార్థులకు అధ్యాపకుల నుండి మరియు ఈ రాశి వారికి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు మీ వృత్తి జీవితంలో చాలా గొప్ప విజయాలు సాధించడం జరుగుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు అత్యుత్తమ ఫలితములను పొందడం జరుగుతుంది. కుంభరాశి మునుపటి వారంతో పోలిస్తే ఈ వారం ఆరోగ్య సమస్యలు తీరుతాయి. కేవలం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, తలనొప్పి, కీళ్ల నొప్పులు లేదా అజీర్ణం వంటి గొప్ప ఆత్మస్థైర్యాన్ని నింపాలి చెప్పే అహంకారాన్ని కాదు. ఈ వారం మీరు అహంకారాన్ని వదులుకోవాలి. పదోన్నతులు అంటే ప్రమోషన్లు మీకు వచ్చేటువంటి లాభములలో భగవద్ధ్యానం చేయటం మంచిది. మానసిక లాభమైన ఆర్థికపరమైన లాభమైనా కూడా పరులకు సహాయం చేయటం, పశుపక్షాదులకు ఆహారాన్ని అందించడం ద్వారా మీరు కొంత ఉపశమనాన్ని పొందడం జరుగుతుంది. మీన రాశి ఈ రాశి వారికి కూడా ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలవు. పెద్ద పెద్ద ఇబ్బందులు కాకపోయినా ఏదో రకంగా రోజుకు ఒకసారో 2-3 రోజులకు ఒకసారో ఔషధ సేవనం చేయటం జరుగుతుంది. దీనివల్ల మీరు చాలా అసహనానికి గురవుతారు. ఈ వారం వ్యాపారులకు ఈ చాలా మంచి సమయము. భాగస్వామ్య వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంచెం స్థిర నిర్ణయం తీసుకోవడం మంచిది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరియు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో, విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ వారం మీరు విఘ్నేశ్వరుని పూజించడం వల్ల మీ విఘ్నాలని మీరు పారద్రోలి విఘ్నాలను అధిగమించి మీ యొక్క పనిలో విజయవంతులు అవుతారు. దీనికి గాను మీరు ప్రతిరోజు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం లేదా 11 సార్లు గం గణపతయ నమః అని లేదా ఓం గణేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల అత్యుత్తమ ఫలితాలను పొందడం జరుగుతుంది. మంగళం మహత్.